ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే చూసాం మనము, ఈ ఏడాది 6,000 మందిని వరకు తీసేసింది లే ఆఫ్స్ లో. మరి ఇంకా కొంతమందిని తీయడానికి రెడీ అవుతుంది అనేది ఒక వార్త వస్తుంది. అసలు మామూలుగా ఏఐ అంటున్నారు, ఏఐ కాకుండా ఇంకే దేని వల్ల ఇంపాక్ట్ ఉంటుంది, మామూలుగా ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఇబ్బంది ఉంటుందంటే ఏం చెప్తారు సార్? మైక్రోసాఫ్ట్ ఒకటే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పేరు పొందినటువంటి కంపెనీలు కూడా టెక్ కంపెనీస్ వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే ఎక్కువగా ఉద్యోగులు తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దాంట్లో ప్రధానమైన పాత్ర ఏఐది అని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సినక్కర్లేదు. ఏఐ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ ఉంది. తద్వారా వీలైనంతవరకు ఎంప్లాయీస్ని తగ్గించి ఏఐ ద్వారా ఆ పనులన్నీ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. మైక్రోసాఫ్ట్ కరోనా టైం లోపల ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే ఇళ్లలో ఉండి పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఆఫీస్కి వచ్చి రెగ్యులర్గా పనిచేసేంత స్పీడు ఇళ్లలో ఉండి చేయడానికి అవకాశాలు తక్కువ కాబట్టి, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇళ్లలో ఉండి ప్రత్యేకంగా ఇంట్లో బిగించుకొని కూర్చోవడం సాధ్యం కాదు, ఎందుకంటే కుటుంబంతో సహా గడపాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. కాబట్టి కొన్ని అనివార్యమైనటువంటి టైమ్స్, బట్ ఆ టైంలో కొంత డిస్టర్బెన్స్ ఇట్లాంటివన్నీ చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఎక్కువ మందిని దాంట్లో నియమించుకున్నారు. ఇప్పుడు ఆ ఎక్కువ మందిని నియమించుకున్నటువంటి వాళ్ళని తొలగించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే ఈ కొన్ని నెలల క్రితమే చాలా భారీగా చాలామంది తొలగించడం జరిగింది. ఆ తొలగించిన దాంట్లో ఎక్కువ మంది ఏంటంటే ఎక్కువగా ఇంజనీర్లు, తర్వాత అలాగే దాని లోపల డెవలపర్స్ ఎక్కువగా ఉన్నారు. అంటే దానికి సంబంధించినటువంటి ఆ రెండు విభాగాల్లో ఎక్కువగా తీసేయడం జరిగింది. ఇప్పుడు లేఅవుట్ సిద్ధపడుతుంది. ఈ లేఅవుట్ లోపల ఎక్కువ మందిని ఎవరిని అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ టీంని బాగా తొలగించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సేల్స్ అండ్ మార్కెటింగ్ టీంలు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే, మనం సొంతంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ టీంలు పెట్టుకొని వాళ్ళని భరించడం కన్నా థర్డ్ పార్టీ ద్వారా మనకు చేసుకున్నట్టయితే వేరే వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చి అవుట్ సోర్సింగ్ విధానం అంటే బయట కంపెనీలకు ఇస్తారు. ఈ అవకాశాన్ని బయట కంపెనీలకు కాంట్రాక్ట్ బేస్లో ఇచ్చేస్తారు. మాకింత మీరు సేల్స్ చేసి పెట్టేస్తే, మార్కెటింగ్ చేసి పెడితే మీకు ఇంత లభిస్తాం. సో అంటే షూర్గా ఉంటుంది, ఖచ్చితంగా దీనికి ఇంతనే ఉంటుంది. ఒక ఎంప్లాయీని మనం అట్లా నువ్వు ఇంత మార్కెటింగ్ తీసుకొస్తే నీకు ఇంత జీతం ఇస్తాను చెప్పడానికి వీలు పడుతుంది. ఎందుకంటే మినిమం శాలరీ ఇచ్చి దానిపైన ఇంకేదన్నా నువ్వు కొత్తగా తీసుకొచ్చినట్టయితే, మనకు లాభాన్ని తీసుకొచ్చినట్టయితే ఆ లాభంలో ఇంత పర్సెంటేజ్ ఇస్తామని పెట్టడానికి అది సబబుగానే ఉంటుంది. కానీ డైరెక్ట్గా ఎంప్లాయీని, నీ ఎంప్లాయ్మెంటే ఆధారపడి ఉంటుంది, నీ మార్కెటింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది, నువ్వు ఇంత వ్యాపారం చేస్తే కానీ నీకు జీతం వస్తుంది, లేకపోతే అసలు జీతం ఇవ్వని చెప్పడానికి అవకాశం ఉండదు. అదే అవుట్ సోర్సింగ్ వాడికి ఏంటంటే దాని బేస్ మీదనే ఉంటుంది. నాకు నువ్వు ఇచ్చేదాన్ని బట్టి నీకు ఈ పర్సెంటేజ్ ఇస్తాను, నువ్వు నాకు ఇది తెచ్చి నేను నీకు ఇది ఇస్తాను అని క్లియర్గా క్లారిటీగా మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకునే అవకాశాలు ఉంది. కాబట్టి మనం సొంతంగా మనం మార్కెటింగ్ సేల్స్ని మనం పెట్టుకునే దానికన్నా అవుట్ సోర్సింగ్కి ఇచ్చేసి థర్డ్ పార్టీ ద్వారా ఇది చేసుకుంటే మనకు మంచి లాభాలు ఉంటాయి. దీనివల్ల మనకు ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి అనేక ప్రయోజనాలు, ఎంప్లాయీకి ఇంతొకటే జీతం ఒకటే సరిపోదు కదా, దాంతోపాటు వాళ్ళకి మరి బోనస్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత వాళ్ళకి హెల్త్కి సంబంధించినటువంటి ఏదైనా జరిగితే హెల్త్కి సంబంధించిన మొత్తం కూడా వాళ్ళకి మెడిసిన్స్తో సహా మొత్తం ట్రీట్మెంట్ అంతా ఫ్రీగా ఇప్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరిలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైనా ఫండ్ కానీ ఇంకేదైనా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి, పెన్షన్స్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇట్లా రకరకాల ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఎంప్లాయీని జీవితాంతం భరించాల్సిందే, 60 ఏళ్ల దాకా భరించాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి ఇలాగ భరించేటువంటి పరిస్థితులు ఏర్పడేదానికన్నా ఏ ప్రాబ్లం లేకుండా నాకు ఇంత మార్కెటింగ్ ఇస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తా అని చెప్పడం చాలా ఉత్తమమైంది. అది ఇంతకన్నా తక్కువ పడుతుంది, ఇంతకన్నా లాభదాయకంగా ఉంటుంది, ఎంప్లాయీస్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా దీంట్లో ఉండవు అని. అదిగాక ఇది ఈ దేశం వాళ్ళని తీసుకోవాలి, ఆ దేశం వాళ్ళు తీసుకోవాలి, వీసాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏముండవు దాంట్లో. ఏ దేశం నుంచైనా తీసుకోవచ్చు ఆ సర్వీసెస్, అవుట్ సోర్సింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా బెస్ట్ మెథడ్ అనే ఉద్దేశంతో వాళ్ళు దీనికి సిద్ధపడ్డారు. తద్వారా చాలా భారీ ఎత్తున సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉండేటువంటి వాళ్ళు కొన్ని వేల మందిని లేఆఫ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది త్వరలోనే జరగబోతోంది. ఏఐ కూడా దీనికి ఒక ముఖ్యమైన కారణం అనేది చెప్పుకోవచ్చు. కానీ ఏఐ ఒకటే కాకుండా ఈ థర్డ్ పార్టీ అవుట్ సోర్సింగ్ తీసుకోవాలనే ఆలోచనతో ఇప్పుడు ఎక్కువ మంది తీసేయడం జరుగుతుంది. అంటే సేల్స్ మార్కెటింగ్లోనే ఇది ఎక్కువ సాధ్యం అవుతుంది, మిగతా వాటిల్లో సాధ్యం కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు, టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు అక్కడికి వచ్చి చేయాల్సి వస్తుంది జాబ్ కంపల్సరీగా.
వాళ్ళు ఏదో ఒక దేశంలో ఉండి చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సేల్స్ మార్కెటింగ్ ఏంటంటే అమ్మి పెట్టడమే కదా, అమ్మకాలు చేయడం కాబట్టి సేల్స్ మార్కెటింగ్ లోపల నా ప్రోడక్ట్స్ నువ్వు అమ్మేస్తావు, నా సర్వీసెస్ నువ్వు అమ్మేస్తావు, నీకు ఇంత పర్సెంటేజ్ ఇచ్చేస్తాను. ఇది చాలా సులభంగా అమలు చేయగలిగింది. కాబట్టి దీని మీద ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తాం. మామూలుగా సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల ఎఫెక్ట్ అయ్యే రంగాలు ఏముంటాయి, అసలు జాబ్స్ ఏముంటాయి, డిపార్ట్మెంట్స్? ఆర్టిఫిషియల్ రంగంలో ఎక్కువగా అయ్యేటువంటి దాంట్లో వచ్చేటువంటిది ఏంటంటే ముఖ్యంగా ఒక ప్రోడక్ట్ను తయారు చేయడంలో రకరకాలైనటువంటి కాంబినేషన్స్ తీసుకురావాల్సిన పరిస్థితి పడుతుంది. ఆ తయారు చేయడం లోపల మైండ్ని ఎక్కువగా ఉపయోగించి చేసేది. ఈ మైండ్ని ఎక్కువ ఉపయోగించినప్పుడు సహజంగా ఒక మైండ్ను మాత్రమే ఉపయోగించి అక్కడ మనం చేస్తున్నా, ఇద్దరు ముగ్గురు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రం చేస్తున్నారు ఇక్కడ. కానీ ఏఐని ఉపయోగించడం వల్ల ప్రపంచంలో ఉండే మేధావుల యొక్క అందరి యొక్క బుర్రల్ని దాంట్లో పెట్టడానికి పాసిబిలిటీస్ ఏర్పడతాయి. కాబట్టి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లోపల ప్రోడక్ట్ను మొట్టమొదటి తయారు చేయడానికి కావాల్సిన ఏదైతే పాలసీలు విధానాలు రూపొందించే దగ్గర, తర్వాత ముఖ్యంగా దీని అభివృద్ధి డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ దగ్గర, తర్వాత దీన్ని మార్కెటింగ్ చేయడం లోపల కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ ఇట్లాంటి వాటి లోపల, తర్వాత కరెస్పాండెన్స్ లోపల చేయడానికి ఇతర రాష్ట్రాలతో కానీ ఇతర దేశాలతో కానీ ఇతర వ్యక్తులతో కానీ కరెస్పాండ్ చేయడం లాంటివి, ఇట్లాంటి పోస్ట్ అన్ని కూడా దాదాపుగా దీంట్లో తొలగించే అవకాశాలు ఉంటాయి. అంటే సృజనాత్మకమైనటువంటివి, తర్వాత ఆటోమేటిక్గా అంటే దాని ఒక మెకానికల్గా చేసేటువంటి పనులన్నీ కూడా దాదాపుగా దాంట్లోకి వచ్చేస్తాయి. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రవాణా చేయడం లాంటివి, లేకపోతే విడిభాగాలు తయారు చేసేలాంటివి, ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా ఏఐ పనిచేసే అవకాశాలు ఉండవు. అంటే మెకానికల్ దాంట్లో ఉండవు. మెకానికల్ కాకుండా ఏవైతే మనుషుల సృజనాత్మకతోటి బుర్రబెట్టి బుద్ధితో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఆలోచనతో చేసే పనులు అయితే ఉన్నాయో, ఈ పనులలో ఏఐ ఎక్కువగా జోక్యం తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ముందు ఇంకా మైక్రోసాఫ్ట్ చాలా లే ఆఫ్స్ చేసే రెడీ అవడానికి టైం ఉందంటారు. మైక్రోసాఫ్టే కాదు, అన్ని టెక్ కంపెనీలు కూడా దాదాపుగా ఎక్కువ లే ఆఫ్ చేస్తాయి. ఎక్కువ లే ఆఫ్ చేసి ఎక్కువ మానవుల మీద ఆధారపడే పనులు ఎక్కువ భాగాన్ని ఏఐ ద్వారా చేయించుకునే పని ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఏఐలో కూడా కొన్ని పోస్టులు క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏది ఆటోమేటిక్గా చేయదు కదా, ఏఐ అయినా ఏదైనా సరే మళ్ళీ మనుషుల ద్వారా చేయబడింది. కాబట్టి 100 మంది మనుషులు చేసే బదులుగా ఒక మనిషి చేసే అవకాశాలు ఉంటాయి. ఆ ఒక్క మనిషి చాలా పవర్ఫుల్ మనిషి కావాల్సి వస్తుంది, మామూలు మనుషులు కాదు. వాడికి ఈ 100 మంది బుర్రతో అక్కడ పనిచేయాల్సి వస్తుంది. దాన్ని ఏ రకంగా చేయించాలో కెపాసిటీ కూడా వాళ్ళకి ఉండాల్సి వస్తుంది. కాబట్టి కొత్త జాబులు కొన్ని క్రియేట్ అవుతాయి, కానీ కంపేర్ విత్ 100 జాబులు పోతే 10 జాబులు వస్తాయి. అందువల్ల 90 మంది జాబులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి పడుతుంది. ఇదేమైనా మనం ఏఐని అప్డేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్.